నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు, అలాగే వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భరత్ శర్మ గారు. మరి వారిని అడిగి 12 రాశుల వారి యొక్క స్థితిగతులు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? అమ్మ, ముఖ్యంగా ఈ క్రోధనామ సంవత్సరంలో సింహరాశి వారు మిగతా రాశుల వారన్నిటికంటే కూడా కాస్త జాగ్రత్త వహించాలి అని చెప్పచ్చు. అయితే వీరిని మనం బాగా గమనిస్తే వీరి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజం 2, అవమానం కూడా 2. శక్తికి మించినటువంటి పనులు చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడడమే కాకుండా ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళేటువంటి అవకాశం ఈ సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఒక విద్యార్థుల విషయానికి వస్తే మాత్రమే గురుబలం వల్ల మంచి విద్యను పొంది ప్రశాంతమైనటువంటి మంచి విద్యాబుద్ధులతో వీరు ఉన్నతమైనటువంటి యొక్క విద్యను లభించి మంచి ఉద్యోగాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల వీరందరూ కూడా ఉన్నతమైనటువంటి ఒక భవిష్యత్తును దూరం చేసుకొని వీరందరూ మాయా భ్రమ ఊహాలోకాల్లో విహరిస్తూ రాజకీయ నాయకులు వారి యొక్క తప్పటి డెసిషన్ తీసుకోవడం వల్ల వీరందరూ కూడా కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం రాజకీయ నాయకులు ముఖ్యంగా రాజకీయ సంస్థకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించాలి, ఆచితూచి వ్యవహారాల్లో రాణించాలి అని చెప్పచ్చు. ఉద్యోగస్తులు ఎవరైనా సరే మనం చేసేటువంటి యొక్క వృత్తి వ్యాపార వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త వహించి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. వీరు నిర్లక్ష్యం వల్ల ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఇటు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ముఖ్యంగా అటువంటి వారికి ఈ సంవత్సరం కాస్త కఠినమైనటువంటి ఒక శిక్షణ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ముఖ్యంగా ఈ సంవత్సరం శ్రద్ధాభక్తితో జాగ్రత్త పడితే ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పచ్చు. న్యాయ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో తలదూర్చకుండా, మధ్యవర్తిత్వం వహించకుండా, మనకు సంబంధం లేనటువంటి విషయాల్లో దూరి సమస్యలు తెచ్చుకోకుండా ఉండేటువంటి అవకాశాలని ఈ సంవత్సరం బాగా గమనించవలసిన అవసరం ఉంటుంది. విశేషంగా సింహరాశికి సంబంధించినటువంటి వారు ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహించవలసి వస్తుంది. రక్తానికి సంబంధించిన విషయాలు శ్రద్ధ వహించాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా రాజకీయ విషయాలకు వస్తే ఈ సింహరాశి వారు చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది. అదేవిధంగా సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి యొక్క వారు కానీ, అదేవిధంగా కళాకారులు కానీ పట్టు విడుపులతో వెళ్లాల్సి వస్తుంది. సింహరాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం కాస్త అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని చెప్పచ్చు. ఆచితూచి వ్యవహారం చేయకపోతే వీరు కాస్త కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పచ్చు. చేతి వరకు వచ్చినటువంటి యొక్క అవకాశాలని వీరి యొక్క గట్టి పట్టుదల వల్ల వాటిని వదులుకున్నటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కోర్టు సమస్యలు కూడా బాగా జయిస్తారు వీరు, కానీ బాగా శ్రమించాలి. పట్టు విడుపులు ఖచ్చితంగా ఉండడం వల్ల ఈ యొక్క సింహరాశి వారు ప్రశాంతంగా బయటపడవచ్చు అని చెప్తారు. రాహు యొక్క అనుగ్రహం, అదేవిధంగా శని యొక్క అనుగ్రహం వీరికి కొద్దిగా లోపించడం వల్ల నరదృష్టి, నరఘోషతో పాటు బండ్లు ఓడలు కావడం, ఓడలు బండ్లు కావడం జరుగుతూ ఉంటుంది. రాహువు ఆకాశానికి తీసుకెళ్లాలన్నా, పాతాళాలను తొక్కివేయాలన్నా సరే రాహు అధిపతి కాబట్టి, అటువంటి శని కూడా కాస్త వీరికి బలంగా లేరు కాబట్టి కాస్త యోగకారకుడైనటువంటి శని వీరికి కాస్త ఇబ్బందిగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వారు విశేషమైన కృషి చేసి ప్రాక్టికల్గా మన జీవితాన్ని నడుపుకోవడం వల్ల ఇబ్బందులకు గురి కాకుండా ప్రశాంతంగా ఉంటారు అని చెప్పచ్చమ్మా. మనం బాగా గమనిస్తే ఈ సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాన్ని బట్టే మనం ఈ ఫలితాన్ని చెబుతున్నాము. కానీ ఈ యొక్క రాశులకు సంబంధించినటువంటి యొక్క ఫలితాలే కాకుండా మనం వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించుకుంటే తప్ప మనం సరైనటువంటి యొక్క ఫలితాలని 100కు 100% మనం నడుస్తున్నటువంటి యొక్క మహర్దశ, అంతర్దశ, అదేవిధంగా మన నడుస్తున్నటువంటి యొక్క గ్రహ గోచార రీత్యా ఉన్నటువంటి యొక్క పరిస్థితులని మనం చూసుకొని ఇంకా మిశ్రమమైన ఫలితాలను మనం చెప్పుకోవచ్చు తప్ప కేవలం ఈ రాశి ఫలితాల మీద మాత్రమే ఆధారపడి మా జీవితం ఇలా ఉంటుంది అని ఊహల్లో భ్రమల్లో గడపకుండా ప్రాక్టికల్గా జీవించి కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాయని సాధనాత్ సాధ్యతే సర్వం అన్నారు. కాబట్టి ప్రయత్నం చేస్తూ 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 ఉండగా ఖచ్చితంగా ఫలితం ఏదో ఒక రోజు మన గడపను ఖచ్చితంగా తడుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని
ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో విద్యార్థులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా అన్ని వృత్తి వ్యవహారాల్లో పనిచేసేవారు, సినీ రంగంతో పాటు మీడియా, టీవీ, అదేవిధంగా కళాకారులు, వీరందరూ కూడా చక్కటి ఫలితాన్ని మీరు పొందాలి అని అంటే ఎటువంటి శ్రమలోపం లేకుండా మీరు చేసేటువంటి కష్టమే ఈ సంవత్సరం మిమ్మల్ని ఖచ్చితంగా మంచి స్థాయిలో పెడుతుంది. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏ ఫీడ్ అయితే ఇస్తారో మిమ్మల్ని చివరికి అదే నడిపిస్తుంది. కాబట్టి మీ యొక్క మనస్సుకి, మీ యొక్క బుద్ధి కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకి నేను చేయగలను అన్నటువంటి ప్రతి పనిని మీరు చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలతో పాటు మీ యొక్క వ్యక్తిగత సంకల్ప బలం కూడా తోడవుతే ఖచ్చితంగా విజయం మీ ముందు ఖచ్చితంగా నిలబడి తీరవలసిందే. ధన్యవాదాలు గురుగారు. ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మ.